ఈ వీడియోలో మనం తమ పెద్ద మనసును చాటుకున్న ఇద్దరు వ్యక్తుల గురించి తెలుసుకోబోతున్నాం. ముందుగా గ్రేగ్ స్మిత్ అనే ఒక వ్యక్తి గురించి తెలుసుకుందాం. ఈయన ఒర్లాండో, ఫ్లోరిడాకి చెందినవాడు. ఈయన ఒక ఫిట్నెస్ ట్రైనర్ మరియు ఒక సేల్స్ మేనేజర్ కూడా. ఇక రోజు కూడా స్మిత్ తన యొక్క పనుల్లో బిజీగా ఉండేవాడు. ఆ క్రమంలోనే రోజు ఆఫీస్ కి వెళ్తూ వస్తున్న క్రమంలో స్మిత్ ఒక మహిళను రోజు చూడసాగాడు. ఇక ఆమె కూడా అతన్ని చూస్తూ ఉండేది, కానీ ఏమీ అడగకపోయేది. అంతేకాకుండా ఈమె స్మిత్ ని ఎప్పుడు చూసినా కూడా నవ్వుతూ పలకరిస్తూ ఉండేది. ఇలానే చాలా నెలలు గడిచాయి, కానీ ఆ మహిళ ఏ ఒక్క రోజు కూడా స్మిత్ ని ఏమీ అడగలేదు. ఈ క్రమంలోనే స్మిత్ ఒకరోజు ఆమె దగ్గర ఆగి ఆమె గురించి కొన్ని విషయాలను తెలుసుకోవాలనుకున్నాడు. అప్పుడే స్మిత్ కి తెలిసింది ఆమె పేరు అమీ జో అని. స్మిత్ అంతకు ముందు ఇలా అడుక్కునే వారిని చాలా మందిని చూశాడు, కానీ అమీ లాగా ఎవరు అనిపించలేదు. ఇక ఈ క్రమంలోనే స్మిత్ ఒకసారి అమీకి కొంత డబ్బును ఇవ్వాలనుకున్నాడు. ముందైతే ఆమె స్మిత్ ఎప్పుడు డబ్బులు ఇచ్చినా కూడా తీసుకోవడానికి నిరాకరించేది, కానీ ఈసారి స్మిత్ మనీ ఇవ్వగానే తీసుకుంది. ఇక మనీ ఇచ్చిన మరుసటి రోజే స్మిత్ వెళ్లి ఆమెను కలవగా ఆయన ఇచ్చిన డబ్బుతో ఆమె 2 పుస్తకాలను కొనుక్కుంది. ఇక అప్పటి నుండి స్మిత్ ప్రతిరోజు కూడా ఆమెని కలుస్తూ ఉండేవాడు. ఇక అప్పుడప్పుడు స్మిత్ ఆమెకి కావలసిన ఆహారంతో పాటు బట్టలు కూడా తీసుకువెళ్తూ ఉండేవాడు. ఇలా చేస్తూనే స్మిత్ ఆమె కోసం ఏదైనా ఒక మంచి పని చేయాలనుకున్నాడు. ఈ క్రమంలోనే స్మిత్ ఒకరోజు అమీని తనతో పాటు లంచ్ కి తీసుకెళ్లాడు. ఇక అక్కడికి వెళ్ళాక స్మిత్ అమీని నీకు ఏం కావాలో అది ఆర్డర్ చేసుకోమని మెనూ కార్డ్ చేతికిచ్చాడు. ఇక అప్పుడే అమీ చెప్పింది తనకి చదవడం రాయడం రాదు అని. అప్పుడు స్మిత్ కి అర్థమైంది ఏంటంటే చదవడం రాయడం నేర్చుకోవడానికే ఆమె పుస్తకాలు కొనుక్కుందని. ఇక ఈ క్రమంలోనే స్మిత్ అమీ చిన్నప్పటి నుండే ఒక అనాథ అన్న విషయాన్ని తెలుసుకున్నాడు. ఆ కారణంగానే ఆమె చదువుకోలేకపోయింది. ఇక అనాథ శరణాలయం నుంచి బయటికి వచ్చి అమీ ఏదైనా ఒక ఉద్యోగం చేయాలని చూస్తే చదవడం రాయడం రాదు కాబట్టి ఎటువంటి ఉద్యోగం లభించలేదు. ఇక అప్పటి నుండి అమీ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఒకే దగ్గర ఉంటూ వచ్చింది. ఇక అమీకి చదవడం మరియు రాయడం నేర్చుకోవాలని తపన ఉంది అన్న విషయాన్ని స్మిత్ గుర్తించాడు. ఇక ఈ విషయంలోనే స్మిత్ కూడా అమీకి సహాయం చేయాలనుకున్నాడు. ఇక ఈ క్రమంలోనే స్మిత్ స్వయంగా అమీకి పాఠాలు నేర్పించడం మొదలుపెట్టాడు. ఇలా స్మిత్ ప్రతి వారంలో ఒకరోజు అమీకి కొన్ని పాఠాలను నేర్పిస్తూ ఉండేవాడు. అలా కొన్ని రోజుల్లోనే అమీ చదవడం రాయడం నేర్చుకుంది. ఇక అమీకి సంబంధించిన పుస్తకాలను స్మిత్ స్వయంగా తెచ్చి ఇచ్చేవాడు. ఇక స్మిత్ యొక్క వైఫ్ కూడా అమీకి చదువు నేర్పించడంలో ఎంతగానో సహాయపడింది. ఈ క్రమంలోనే స్మిత్ యొక్క పిల్లలు కూడా అమీకి మంచి స్నేహితులయ్యారు. ఇక అమీ పూర్తిగా చదువు నేర్చుకున్న తర్వాత స్మిత్ ఆమెకి ఉండడానికి ఒక హోటల్లో రూమ్ ని కూడా ఇప్పించాడు. తను ఒక అనాథ అని అనుకున్న అమీకి స్మిత్ చూపించేటువంటి ప్రేమ ఎంతగానో సంతోషాన్నిచ్చింది. తర్వాతి కాలంలో కూడా ఒక 6 నెలల వరకు అమీ ఉండేందుకు అన్ని సౌకర్యాలను స్మిత్ కల్పించాడు. ఇక అమీ కోసమే స్మిత్ కొంత చందాను కూడా వసూలు చేశాడు. ఇక ఇలా జరిగి 2-3 సంవత్సరాలు గడిచేసరికి అమీ ఒక ఉద్యోగాన్ని కూడా సంపాదించింది. ఇక స్మిత్ మరియు అతని స్నేహితులు కలిసి అమీకి ఒక ఇల్లు కూడా కొనిచ్చారు. ఇక ఇప్పటికీ వీరందరూ ప్రతి వారం కలుసుకుంటూ ఉంటారు. ఇక ఈ విషయాలన్నింటినీ స్మిత్ తన ఫేస్బుక్ లో రాయడం జరిగింది. చూసారా స్మిత్ ఒక మహిళ యొక్క జీవితాన్ని ఎలా మార్చేశాడో. ఇక ఇటువంటిదే మరొక స్టోరీ గురించి తెలుసుకుందాం. న్యూయార్క్ కి చెందిన సోల్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈయన లా చదువుతూనే ఒక ఉద్యోగాన్ని చేయడం మొదలు పెట్టాడు. ఇక తన యొక్క లంచ్ టైంలో ఈయన ఎక్కడైతే ఆహారం తక్కువ ధరకు లభిస్తుందో అక్కడ మాత్రమే తినేవాడు. ఇక ఈ క్రమంలోనే అతడు రోజు అక్కడే కూర్చొని ఉంటున్న ఒక వ్యక్తిని గమనించాడు. అలా అక్కడే కూర్చొని అందరి దగ్గర డబ్బులు అడుక్కుంటున్న ఆ వ్యక్తి కొన్ని రోజుల్లోనే సోల్ కి ఒక స్నేహితుడిగా మారిపోయాడు. ఆ క్రమంలోనే ఆ వ్యక్తి అతని యొక్క పేరుని ఫ్రాంక్ అని తెలిపాడు. ఇలానే రోజులు గడుస్తున్న క్రమంలో ఒకరోజు సోల్ లంచ్ చేయడానికి రాగా తన దగ్గర లంచ్ కి కావలసిన మనీ అడ్జస్ట్ అవ్వలేదు. ఇక అది గమనించిన హోటల్ వారు సోల్ కి లంచ్ ఫ్రీగా ఇవ్వడానికి ముందుకు వచ్చారు. దానిలో కూడా సగం మాత్రమే తిని సోల్ మిగతా దానిని ఫ్రాంక్ కి ఇచ్చాడు. ఇక తన యొక్క చదువులో భాగంగా సోల్ అక్కడి నుండి వెళ్లిపోయాడు. వెళ్లే ముందు ఫ్రాంక్ కి చెప్పాడు, మనం త్వరలోనే కలుస్తామని. ఇలా ఒక 5 సంవత్సరాలు గడిచిన తర్వాత సోల్ తన ఉద్యోగంలో భాగంగా న్యూయార్క్ కి చేరుకున్నాడు. ఇక ఒకరోజు సోల్ లంచ్ కోసం
కోసం ఒక ఫేమస్ రెస్టారెంట్ కి వెళ్ళాడు. ఇక సోల్ కూర్చున్న దగ్గరే మరొక వ్యక్తి కూడా తన ల్యాప్టాప్ లో వర్క్ చేసుకుంటూ కనిపించాడు. ఇక సోల్ మాటలు విన్న ఆ వ్యక్తి వెంటనే సోల్ దగ్గరికి వచ్చి నన్ను మీరు గుర్తుపట్టారా అని అడిగాడు. ఇక అలా అడిగిన వ్యక్తిని సోల్ చూసి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఆ వ్యక్తే ఫ్రాంక్. చాలా రోజుల తర్వాత ఇద్దరు తిరిగి కలిశారు కాబట్టి ఎంతగానో సంతోషించారు. ఇక అంతకుముందు సోల్ ఇచ్చిన మనీతోనే ఫ్రాంక్ ఒక డ్రెస్ కూడా తీసుకున్నాడు. ఫ్రాంక్ అయితే చదువుకున్నాడు కానీ కొన్ని ఫ్యామిలీ పరిస్థితుల వల్ల డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. ఇక ఆ సమయంలోనే సోల్ అతన్ని కలవడం జరిగింది. ఇక తర్వాతి కాలంలో ఫ్రాంక్ జీవితం పూర్తిగా మారిపోయింది. చూసారుగా ఫ్రెండ్స్, ఒక ఇద్దరు వ్యక్తులు తమ యొక్క జాలి దయాగుణంతో మరో ఇద్దరు వ్యక్తుల జీవితాల్లో ఎలా వెలుగు నింపారో. ఇలాంటి మరికొన్ని ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.